నమస్తే, నా పేరు కల్పన. అలుపెరగని పోరాటం, విశ్రమించని బాటసారి, రాష్ట్ర భవిష్యత్ కోసం, తాడిత పీడిత వర్గాల కోసం, రైతులు పేదల కోసం పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. రాష్ట్రాన్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపించడానికి ప్రజాయాత్ర చేపట్టారు. జనం మధ్య జగన్ను ఇప్పుడు చూద్దాం. మానవత్వం మంట కలిసిన చోట శాంతి కుసుమాలు పూయించడానికి వెళ్లారు రాజన్న బిడ్డ. మనుషులంతా ఒక్కటే అనే సందేశమిచ్చారు. అందరిలోనూ ప్రవహించేది రక్తమేనన్నారు. కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. अभी भी ये बोला था मेरे को हमारा डॉक्टर है ना श्रावण साहब को देना। श्रावण है ना हमारा डॉक्टर साहब श्रावण। मैं श्रावण और जगपति अन्ना को दोनों को बोलता हूँ। हमारा पार्टी की तरफ से आपको कुछ मदद देने के वास्ते हम लोग बोलते हैं, हम लोग देते हैं। और गवर्नमेंट के ऊपर हम लोग जोरदार बजट डालने के वास्ते हम लोग यहाँ पे आए ताकि गवर्नमेंट हमारा భారతదేశం అంటేనే భిన్న జాతుల సమ్మేళనం. ఈ దేశానికి మతం లేదని రాజ్యాంగంలోనే రాసుకున్నాం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ నినాదం. వివిధ రకాల పూలను ఒక దారం ఏ విధంగా ఏకం చేస్తుందో ఇండియాలోని వివిధ జాతులను, కులాలను, మతాలను, ప్రాంతాలను భారతీయత అనే పదం ఏకం చేస్తుందని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పుట్టి పెరిగే ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దుబిడ్డలే. ఈ విషయాన్ని మర్చిపోయి కొందరు రాజకీయ లబ్ది కోసం సోదరుల మధ్య అగాధం సృష్టిస్తున్నారు. తరాలుగా కలిసి బతుకుతున్న అన్నదమ్ముల మధ్య కొరివి రాజేస్తున్నారు. సంగారెడ్డిలో జరిగింది ఇదే. వందల ఏళ్లుగా కలిసి బతుకుతున్న సోదరుల మధ్య కొంతమంది అగ్గి రాజేశారు. దాదాపు 400 మంది మారణ ఆయుధాలతో హల్చల్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడిలో 80 షాపులు దగ్ధమయ్యాయి. కొన్ని వందల మంది జీవనోపాధి కోల్పోయారు. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు. ఇప్పుడు నా బిడ్డకు పెళ్లి ఎలా చేయాలని ఈమె అడిగే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు? అందరిలోనూ ప్రవహించేది రక్తమేనన్నారు జగన్. కలిసిమెలిసి ఉండాలన్నారు. జగన్ దగ్గర బుచ్చయ్య అనే షాపు యజమాని తన బాధను వెళ్లగక్కారు. తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. వాళ్ళని పోషించాలంటే నేను ఇప్పుడు మళ్ళీ నేను ఒక 15-20 ఏళ్ళు కష్టపడాలి. మొత్తం చూసిందా సార్? ఏం మిగిలిన బూట్ సార్ మొత్తం ఇక్కడ ఉన్న స్టాక్ బుచ్చయ్య ఆవేదనకు సమాధానం చెప్పాల్సింది ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులే. పక్కనే ఇక్కడ పాన్ షాప్, తన పాన్ షాప్ 1 గంట దాకా తను మామూలుగా రోజు ఆ పాన్ షాప్ నడుపుతాడు. తన కళ్ళ ఎదుటినే జరిగింది తను చెప్తున్నాడు. 11 గంటల ప్రాంతంలో జరిగింది. దాదాపుగా 5-6 మంది కానిస్టేబుల్ ఎదురుగా జరిగింది. కానిస్టేబుళ్లను ఏందండి అని చెప్పి అడిగితే కానిస్టేబుల్ ఈయన వాజిద్ని కొట్టారే తప్ప వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయని పరిస్థితి మనకు కనపడతా ఉంది. సాక్షాత్తుగా ప్లాన్ ప్రకారం సిస్టమాటిక్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా దాదాపుగా 400 మంది ఒక ర్యాంపేజ్ క్రియేట్ చేసి ఆయుధాలతో వచ్చి సెలెక్టివ్లీ షాప్స్ ఓపెన్ చేసి ఈ మాదిరిగా విధ్వంసం క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు 6-7 మంది కానిస్టేబుల్ ఎదుటిగా కూడా జరిగినా కూడా తప్పించుకోలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ అంటే నిజంగా ఎక్కడికి పోతున్నాం మనం పీల్చే గాలి, తాగే నీరు, ఉండే భూమి ఒక్కటైనప్పుడు ఈ అల్లర్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు సెక్యులర్ వాదులు. మన అందరిలో ప్రవహించేది రక్తమేనన్న జగన్ మాటల్లో అర్థం ఇదే. బూడిద మిగిలిన సంగారెడ్డిలో ఆనంద్, జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో టీడీపీ కాంగ్రెస్లు కొట్టుకుపోతున్నాయి. రెండు పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు, నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వేసుకుంటున్నారు. చివరకు గులాబీలు కూడా జగన్ దగ్గరకు చేరుతున్నాయి. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూర జైపాల్ రెడ్డి, మరో ముఖ్య నేత ఈశ్వర్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు 100 వాహనాల్లో పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. మరోవైపు విశాఖ జిల్లా గాజువాకకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత గన్రెడ్డి రామునాయుడు, ఆయనతో పాటు మరో 50 మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి జగన్ ను కలుసుకున్నారు. ఇంకోవైపు అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ధర్మవరంలో పట్టణ ఇన్ఛార్జి బెస్తా రాముల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీలో చేరారు. పలు కాలనీల నుంచి దాదాపు 500 మందికి పైగా మహిళలు, చేనేత కార్మికులు ర్యాలీగా వచ్చి పార్టీలో చేరారు. పట్టణ పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు కిర్రాజు నగేష్లు వారిని సాదరంగా ఆహ్వానించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైటెక్ హంగులతో ప్రజలకు మరింత చేరువవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్డేట్స్ ఇక నుంచి మీ మొబైల్లో దర్శనమివ్వబోతున్నాయి. దేశంలోనే ఏ పొలిటికల్ పార్టీకి లేని మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇతర పార్టీల కంటే ముందుంది. పార్టీకి సంబంధించిన న్యూస్, ఫొటోస్, వీడియోస్ ఇక నుంచి మొబైల్లో ఉచితంగా చూడవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎవరైనా దీన్ని www.play.google.com ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పార్టీ కార్యక్రమాల వివరాలతో పాటు సమగ్ర సమాచారం అంతా ప్రపంచంలో ఎక్కడున్నా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే మీ మొబైల్లో GPRS 3G సౌకర్యం ఉండాలి. టీవీ, ఇంటర్నెట్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోయినా జస్ట్ మీ చేతిలో కాస్తంత ఖరీదైన మొబైల్ ఉంటే చాలు. పార్టీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీ ముందున్నట్లే. ఈ కొత్త అప్లికేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మొబైల్ అప్లికేషన్ ను www.వైఎస్ఆర్కాంగ్రెస్.mobi వెబ్సైట్ లో కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇండియాలోనే ఇది ఎనీ పొలిటికల్ పార్టీకి ఫస్ట్ టైం ఈ మొబైల్ అప్లికేషన్ ని డెవలప్ చేయబడింది. సో దీన్ని పార్టీ కమ్యూనికేషన్ టూల్ గా వాడుకొని ప్రతి ఒక్కరి మొబైల్కి అంటే 80% ఆఫ్ ద మొబైల్ స్మార్ట్ ఫోన్స్ కి ఇది రీచ్ అవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని మొబైల్స్ కే పరిమితమైన ఈ సేవలు రానున్న రోజుల్లో నోకియా, ఐఫోన్, విండోస్ మొబైల్స్ లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే అతి త్వరలోనే పార్టీ అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించడంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా పార్టీ అఫీషియల్ అకౌంట్స్ ఓపెన్ చేసి మరింతగా ప్రజల్లోకి దూసుకెళ్తామని పార్టీ ఐటీ వింగ్ కన్వీనర్ మధు చెప్పారు. డెఫినెట్ గా ఇది పార్టీకి కమ్యూనికేషన్ టూల్ గా ఉపయోగపడి పార్టీ స్ట్రెంగ్త్ కి ఉపయోగపడుతుందని మేము ఈ అప్లికేషన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజల్లో దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి టెక్నో పీపుల్ కి కూడా మరింత దగ్గర కాబోతుంది. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ జగన్ నినాదాలతో హోరెత్తింది. భారీ కాన్వాయ్తో మడపాన్ చేరుకున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికలు సోనియా, వైఎస్సార్ల మధ్య జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొనతాల రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన జగన్ కు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అభిమానులు, కార్యకర్తలు జగన్ కు ప్రేమపూర్వక స్వాగతం పలికారు. తనకు స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సవినయంగా నమస్కరించి ముందుకు కదిలారు.
ఉప ఎన్నికలు సోనియా వైఎస్లకు మధ్య జరుగుతున్నాయని కొణతాల రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం పర్యటన కార్యక్రమాలు ప్రారంభమైనాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నర్సన్నపేట నియోజకవర్గంలో 4 రోజులు పర్యటించబోతున్నారు. 15, 16, 17, 18. ఆ 4 రోజులు అయినాక విశాఖ జిల్లా పాయకరాపేట నియోజకవర్గంలో 19, 20 తారీఖుల పర్యటన కార్యక్రమం ఉంటుంది. రానున్నటువంటి ఉప ఎన్నికలు దృష్ట్యా ఈ ఎన్నికల పర్యటన కార్యక్రమం జరుగుతూ ఉంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లా మడపాం చేరుకున్న జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మడపాంలో జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. బంగాళాఖాతం తీరంలో జనతరంగాలు పోటెత్తుతున్నాయి. తమ అభిమాన నేతను చూడ్డానికి వచ్చిన జనాలతో ఉత్తరాంధ్ర ఉరుకులు పెట్టింది. జగన్ కాన్వాయ్ వెళ్లిన ప్రతి చోట వేలాది జనం చేసిన నినాదాలు మిన్నంటాయి. శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కుమర్తి రోడ్ షోలో జనం పోటెత్తారు. జగన్ కాన్వాయ్ వెంట ఇలా పరుగులు తీశారు. మహిళలు, యూత్ జగన్ ను చూడటానికి ఎగబడ్డారు. జగన్ నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ జెండాల రెపరెపల మధ్యన జగన్ ముందుకు కదిలారు. ఆప్యాయతలు, అనురాగాల మధ్య జగన్ నర్సన్నపేట నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. జగన్ వెళుతున్న ప్రతి మార్గంలో మహిళలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జూలై 9, 2010 ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ నర్సన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. అప్పటికీ ఇప్పటికీ అదే ఆదరణను ప్రజలు జగన్పై చూపిస్తున్నారు. పిల్లలను ఎత్తుకుంటూ, మహిళలతో మాట్లాడుతూ, యూత్ ను పలకరిస్తూ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నర్సన్నపేటలో ఎండలు మండిపోతున్నప్పటికీ జగన్ ప్రచారం చేస్తున్నారు. జగనే తమ నేత అని నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలంటున్నారు. ధర్మాన కృష్ణదాసును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు చెప్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. కుమ్మక్కు రాజకీయాలు బరితెగించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కాపాడడానికి అధికార పార్టీ ముఖ్యులు నడుం బిగించారు. స్పెక్ట్రమ్ ఒప్పందాలను గోతి తీసి పూడుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మొదలైన కుమ్మక్కు రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబును కాపాడేంత వరకు బరితెగించాయి. మొదటి నుంచి వైఎస్ జగన్ చెప్తున్నది ఇదేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కుమ్మక్కు, ఉప ఎన్నికల కుమ్మక్కు, అవిశ్వాస తీర్మానం అతిపెద్ద కుమ్మక్కు. ఈ కుమ్మక్కులతో రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు. చీకట్లో చిదంబరాన్ని బాబు కలిసినప్పటి నుంచి కుమ్మక్కు బంధం ఘాటు ఎక్కువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వాన్ని బాబు కాపాడితే బాబును ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి తమ నేత వైఎస్ జగన్ చెప్పే మాటలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కుమ్మక్కు రాజకీయాలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వారంటున్నారు. జగన్ కున్న జనాదరణను తట్టుకోలేకనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గర నుంచి ఏలేరు కాల్వ కాంట్రాక్టుల వరకు బాబును కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు క్షమించరని, కాంగ్రెస్, టీడీపీలకు కర్రు కాల్చి వాత పెడతారని వారంటున్నారు. ప్రజల ఓటు దెబ్బకు కుమ్మక్కు రాజకీయాలు ఓడిపోక తప్పదంటున్నారు. 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓట్లు బదిలీ చేసుకోవడానికి తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సెపాలజిస్టులు అంటున్నారు.
ఓట్ల బదిలీ వారు అనుకున్నంత స్థాయిలో జరగకపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కును పసిగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తిపాడు నియోజకవర్గ ఓదార్పు యాత్రలోని ప్రజల దృష్టికి తీసుకెళ్లారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కుమ్మక్కు రాజకీయాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అవుతున్నారని వారు చెబుతున్నారు. నర్సాపురం, రామచంద్రాపురం ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ కుమ్మక్కు రాజకీయాలపై ప్రజలను అలర్ట్ చేశారని అంటున్నారు. రాష్ట్ర సమస్యలతో పాటు ఢిల్లీ ఎత్తులను, జిత్తులను, సీబీఐ కక్షపూరిత వేధింపులను జగన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు క్షమించరని, ప్రజా కోర్టులో కాంగ్రెస్ టీడీపీలకు ఓటమి తప్పదని సీనియర్ జర్నలిస్టులు కూడా అంటున్నారు. 18 స్థానాల్లో ఓటమి తప్పదని గ్రహించే కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, అధికార ప్రతిపక్షాల తీరు ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. వైవిరెడ్డి, జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటనకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా జూలై 9, 2010న నరసన్నపేటలో జరిగిన ఓదార్పు యాత్రను ఓసారి గుర్తు చేసుకుందాం. అనుకునేవాడిని నేను ఒంటరి అయిపోయాను. నాన్న చదువు కానీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అనుకున్నప్పుడు నాకు అర్థమైంది శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా జూలై 9, 2010న జగన్ నరసన్నపేటలో మాట్లాడిన మాటలివి. జూలై 9న నరసన్నపేట ఎలా జనసంద్రమైందో చూస్తున్నారుగా. ఈ సెంటర్ జనాలతో నిండిపోయింది. చోటు చాలక జనాలు మేడలు ఎక్కారు. జగన్ మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. జూలై 9, 2010 నాటికి వైఎస్ జగన్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పెద్దల కుట్రలను ఎదుర్కొంటూనే ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం మడమ తిప్పకుండా ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ పెద్దలకు ఓదార్పు యాత్ర ప్రాముఖ్యతను చెప్పేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూనే బాధితుల ఇళ్లకు వెళ్తున్న సమయమది. జగన్ ఒంటరి అయ్యాడని కాంగ్రెస్ లోని ఓ వర్గం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మైండ్ సెట్ ను మార్చే ప్రయత్నం చేస్తున్న కాలం. అయినా జగన్ కు అండగా మేమున్నామంటూ జూలై 9, 2010న జనం ఇలా నరసన్నపేటలో పోటెత్తారు. ఈ జనమే జగన్ ను ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకొనిచ్చారు. ఈ జనమే జగన్ కు అండగా ఉంటామన్నారు. ఈ కుటుంబాన్ని వైఎస్ వెళ్తూ వెళ్తూ జగన్ కిచ్చింది.
పదవులు ముఖ్యం కాదు, ఇచ్చిన మాట ముఖ్యమని జగన్ కు ప్రతి క్షణం గుర్తు చేసింది ఈ జనమే. ఈ జనం అండతోనే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆశీర్వదించమని అడగడానికి జగన్ 3 రోజుల పాటు నరసన్నపేటలో పర్యటిస్తారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. భానుడు భగభగ మండుతోన్న సిక్కోలులో జగన్ చేస్తున్న ఎన్నికల ప్రచారాన్ని చూశారుగా. ఈ ఆదరణ ప్రజల గుండెల్లోంచి వచ్చింది. ఈ నినాదాలు ప్రజల నరాల్లోంచి పుట్టాయి. ఈ అభిమానాన్ని ఆపాలని చూస్తే అంతే సంగతులు అంటున్నారు ప్రజలు. ఇవి ఈ వారం జనతరంగాలు.